బీట్రూట్ కొబ్బరి లడ్డు ఒక్కటి రుచి చూసారంటే ఒక్కటితో ఆగరండి, ఖచ్చితంగా 2-3 తినాల్సిందే. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే ఈ హెల్దీ లడ్డు రెసిపీ కోసం ముందైతే ఒక ప్యాన్ పెట్టుకుని చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని నెయ్యిలో బాగా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లోకి తురుముకున్న 2 కప్పుల బీట్రూట్, 1 కప్పు ఫ్రెష్ కొబ్బరిని వేసుకుంటున్నానండి. మీరు సేమ్ క్వాంటిటీ తీసుకోవాలనుకుంటే 2 కప్పుల బీట్రూట్ కి 2 కప్పుల పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యిలో వీటిని పచ్చిదనం అంతా పోయేలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనము దంచుకున్న బెల్లాన్ని 1 కప్ అయితే వేస్తున్నానండి. మీరు మీ టేస్ట్ కి తగ్గట్టుగా బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 1 కప్పు బెల్లం అయితే వేసాను. ఇది బాగా పర్ఫెక్ట్ గా ఉంటుంది, ఎక్కువగా తక్కువగా ఉండకుండా. బెల్లం వేసిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు బాగా కలిపేసుకుంటే ఇందులో నుంచి మనకి ఇలా వాటర్ గా వస్తుంది. ఇంకా వాటర్ మొత్తం పోయేసి కన్సిస్టెన్సీ అనేది దగ్గరగా వచ్చినప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఇలాచి, కొద్దిగా నెయ్యిని, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి లడ్డూలాగా చుట్టుకోవడమే. ఇది చాలా హెల్దీ రెసిపీ, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఫాలో చేయడం మర్చిపోద్దు.